మామిడికాయల సీజన్ మొదలైందంటే చిన్న పెద్ద అందరికీ పండుగే. ఎందుకంటే మామిడిని ఇష్టపడని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. కానీ ఇప్పుడు ఆ మక్కువే మన మరణాన్ని శాసిస్తుందా అంటే అవుననే చెప్పాలి. వినడానికి ఇబ్బందిగా అనిపించినా సరే మార్కెట్లో వస్తున్న మామిడికాయలు తింటే మాత్రం ఇక అంతే, మనకిక మరణమే గతి. ఎందుకు అసలు ఏమవుతుంది అంటే మామిడి కాయలపై విష ప్రయోగం జరుగుతోంది. అది కూడా చైనా నుండి దిగుమతి చేసి మరి. ఇదేంటి మామిడికాయలపై విష ప్రయోగమా అని ఆశ్చర్యపోకండి. ఇది జరుగుతున్న తీరు తెలిస్తే షాక్ కి గురవడమే కాదు, భయకంపితులైపోతారు. ఇకపై మామిడి ముట్టలేరు. ఈ విషపూరిత మామిడి పండ్లను తింటే కంటి సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా ఇమ్యూనిటీ సిస్టమ్, నాడీ వ్యవస్థ దెబ్బతింటాయని అంటున్నారు. చిన్న పిల్లలకు, వృద్ధులకు ఇది అత్యంత ప్రమాదకరమని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో ఇది ఇంకా ప్రమాదకారి కూడా కావచ్చు. మరి ఇంత ప్రమాదకరమైన విషయాన్ని ఎలా నింపుతున్నారు అంటే కాయల్ని పండ్లుగా మగ్గబెట్టే ప్రాసెస్ లో భాగంగా ఈ ప్రమాదకర విషయాన్ని వాడుతున్నారు. ఆ విషం పేరే ఎథెఫాన్. మార్కెట్లలో కార్బైడ్ ని వాడడం నిషేధించాక ఇథిలిన్ ని వాడటం మొదలుపెట్టారు. ప్రముఖ మార్కెట్లలో ఈ ఇథిలిన్ రైపనింగ్ ఛాంబర్స్ కూడా ఉన్నాయి. కానీ దీని ద్వారా కాయలు పండ్లు కావాలంటే 72 గంటలు వెయిట్ చేయాలి. అంతేకాదు, ఇది కాస్త ఖర్చుతో కూడుకున్న ప్రాసెస్. కానీ కొంతమంది వ్యాపారులు అంత టైం ఆగలేక అక్రమ మార్గంలో అడ్డదారులు తొక్కుతూ కాయలపై ఈ విష ప్రయోగం చేసి మరి కొన్ని గంటల్లోనే పండ్లగా మార్చేసి బయట అమ్మకాలు సాగిస్తున్నారు. మరి ఇదంతా అధికారులకి తెలియదా అంటే ప్రభుత్వం కళ్ళుగప్పి ఇథిలిన్ దిగుమతి పేరుతో ఈ ప్రమాదకర ఎథెఫాన్ ని అక్రమంగా తెప్పించి ఇలా ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. అసలు ఈ ఎథెఫాన్ ఎంత ప్రమాదకరమో చెప్పాలంటే రీసెంట్ గా మనం చూసిన ఏలూరు ఘటనే నిదర్శనం. 600 మంది ఆరోగ్యం పాడవడానికి పెస్టిసైడ్స్ రెసిడ్యూస్, ఆర్గనోక్లోరైన్, ఆర్గనోఫాస్ఫేట్ కారణమని ఎయిమ్స్, ఐఐసిటి, ఎన్ఐఎన్ వంటి ప్రముఖ సంస్థలు చెప్తున్నాయి. ఈ ఎథెఫాన్ కూడా ఆర్గనోఫాస్ఫేట్ కు సంబంధించిందే. ఈ ఎథెఫాన్ పౌడర్ వాడి పండించిన పండ్లు తింటే ఫ్యూచర్ లో ఏలూరు లాంటి ఘటనలు మరెన్నో చూడాల్సిన పరిస్థితి తప్పదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రస్తుతం మార్కెట్ లో వ్యాపారులు విచ్చలవిడిగా ఈ ఎథెఫాన్ ని వినియోగిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకుంటున్న పరిస్థితి కనపడడం లేదు. అధికారుల అలసత్వమే దీనికి కారణంగాను కొంతమంది వ్యాపారులు సైతం చెప్తున్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఈ ఎథెఫాన్ ని కంప్లీట్ గా బ్యాన్ చేయాలని కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.